తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. జీవాధిపతి పరలోకమందున్న ప్రభువు నీకు స్తోత్రం అయ్యా. మహాదేవుడు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అబ్రహాము దేవుడు, విశాఖ దేవుడు, యాకోబు దేవుడు అయ్యా. మాకు దేవుడిగా ఉండి నడిపిస్తున్నావు, ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్న నేడు వేకరీతిగా ఉన్నవాడా, నీ కాలాలు మళ్ళీ రోగం మారిన ప్రభు, మరణ దేవుడు, జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. దాసులు మీరు జ్ఞాపం చేసుకోండి, నీ ఆత్మతో నింపండి ప్రభు. ఒక నూతన పరచండి, నూతన ఆత్మ, నూతన అభిషేకం, నూతన వాక్కులతో అభిషేకించండి ప్రభు. సహాయం చేయండి తండ్రి, మమ్మల్ని మరుగు చేయండి. మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడండి తండ్రి. కూడి వచ్చిన ప్రభు నీ పిల్లలందరిని పట్టుకొని నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాన్ని వెలిగించండి ప్రభు, నీ వాక్కు ద్వారా బ్రతికించండి. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా మనం దీవించండి అయ్యా. అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి స్వామి. నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తాం. పొందమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రాబర్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. దేవుని యొక్క కనికరము, కృప, సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనందరం ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఆమోసు పుస్తకంలో నేను చదువుతాను, దయచేసి ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాము. ఆమోసు పుస్తకము, ఒక్క నిమిషం. ఆమోసు పుస్తకంలో మనం 5వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము. 4 వరకు కంప్లీట్ అయిపోయింది. 5వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 5వ అధ్యాయంలో ఈరోజు మొదటి వచనం నుండి మనం 17 వచనాల వరకు, ఇక్కడ ఈ 17 వచనాలన్నింటిలో కూడా 7 కార్యాలను మనం చూడొచ్చు. ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క కనికరము, ఆయన దయ ఎలా ఉందో ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి, మనం ఈ 5వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్ళే ముందల నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే గత కాలంలో మనం ఈ వాక్యాలు ధ్యానం చేసుకొని మధ్యలో కొంచెం ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఆయా మీటింగ్లకు వెళ్ళడం మూలన గ్యాప్ వచ్చింది. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి పాపాలను గురించి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు అనేక పర్యాయాలు దర్శించి ఆమోసు ప్రవక్త ద్వారా వాళ్ళ పాపాలన్నిటిని కూడా పరిశుద్ధపరచుకొని వారిని అందరినీ కనికరము చేత సిద్ధపరచాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆమోసు ప్రవక్తను పంపించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, దేవుడు దర్శించి మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని యొక్క గద్దింపును ఒక పక్క వింటానే ఉన్నారు, కానీ ఒక పక్క 2వ తలంపు చేత వాళ్ళు శోధించబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఈ 2వ తలంపుకు గల కారణం ఏంటి అనంటే, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వాళ్ళు, మేము భక్తి చేస్తున్నాము, మాకు కూడా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు చక్కగా పరిపాలన చేస్తున్నాడు, మా దేశం బాగా విస్తరించింది, మా దేశంలో మేము మరి అన్ని సౌఖ్యాలతో సుఖభోగాలతో మేము బ్రతుకుతున్నాం,
ఈ సుఖభోగాలన్నీ ఇచ్చింది కూడా దేవుడే. ఆయన తన దయచేత మమ్మల్ని విస్తరింపచేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున మమ్మల్ని నాశనానికి అప్పగించడో, మా మీద ఆయన ఉగ్రత ఉండదో. ఖచ్చితంగా మా ఎడల దేవుని ప్రేమ కనికరము ఆయనకుంటుంది. మేము ప్రజలందరిలో కూడా ప్రత్యేకించబడిన వాళ్ళము. మేము గిల్గాలునకు వెళ్ళి, బేతేలునకు వెళ్ళి, షోమ్రోనునకు వెళ్ళి మేము ఆరాధించే ఆరాధకులము. మేము ఆరాధన విషయంలో కానివ్వండి, మరి దేవుని స్తుతించే విషయంలో కానివ్వండి, దేవునికి దశమ భాగాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, మేమెక్కడా కూడా తక్కువ చేయట్లేదు. మేము దేవుని విషయాల్లో చక్కగా మేమున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారి యొక్క ఆరాధనని, వాళ్ళ జీవిత కాలాల గురించి ఈ 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు ఆమోసు ద్వారా. అయ్యా, మీరు చేసే ఆరాధనలు పులిసిన పిండితో సమానము. మీ ప్రవర్తన దేవునికి విరోధంగా ఉంది. గర్వంతో మీరు ఆరాధిస్తున్నారు, విగ్రహాలను పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నారు. కనుక మీరు చేసే పనులు వేరుగా ఉన్నాయి, ఆరాధించే విషయాలు వేరుగా ఉన్నాయి అని చెప్పి ఈ 4వ అధ్యాయంలో మరలా నేను మీతో మాట్లాడుతున్నాను. మరలా తిరిగి నా యొద్దకు రండి, మీరు నా తట్టు తిరగండి అని 5 సార్లు, 4వ అధ్యాయంలో 5 సార్లు మీరు మరలా మనసు మార్చుకొని నా తట్టు తిరగండి అని జీవము గల దేవుడు బ్రతిమలాడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళకు నచ్చిన మార్గాల్లో, వాళ్ళకు తెలిసిన మార్గాల్లో సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. కానీ దైవజనుడు చెప్పే పరిష్కారాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించడం లేరు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాలు చూసుకొని దేవుడే కదా మమ్మల్ని దీవించాడు, దేవుడే కదా మమ్మల్ని ఆశీర్వదించాడు, కాబట్టి మేము ఎక్కడా కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు, దేవుడు దయాళుడు, ఆయన మమ్మలను కనికరిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, దేవుడు ఏ విషయాల కొరకు దిద్దుకోమని చెప్తున్నాడు అనే విషయాల కంటే వాళ్ళ భక్తి, మేము చేసే భక్తి విలువైంది అనుకుంటున్నారు. గమనించారా? అందుకనే ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, షోమ్రోను పర్వతం నిన్న భాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేమనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాయముల చేతను పట్టుకొని లాగుదురు. అటు ఇటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గుండ్ల ద్వారా పోవచ్చు హెర్మోను మార్గములు వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలులకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలములో బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించకుడి. చూసారా? స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఇలాగు చేయటం మీకు ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. గమనించారు నాన్న? వీళ్ళంతా వాళ్ళు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా అని చూస్తే, మేము గుడికి వెళ్ళి వస్తే చాలు, మేము దశంభాగాలు ఇస్తే చాలు, మమ్మల్ని దేవుడు కనికరిస్తాడు, మా బ్రతుకులు మారకపోయినా మేము దశంభాగాలు ఇచ్చి గుడికి వెళ్ళి వస్తూ ఉంటే
దేవుడు ఖచ్చితంగా మా మీద ఉగ్రత రానివ్వడో అని రెండవ తలంపైన వాళ్ళ సొంత స్వనీతి మీద ఆధారపడి దైవజనుడు ఎన్నిసార్లు వాళ్ళ బ్రతుకులు మార్చుకోమని చెప్పినా మీరు నా తట్టు తిరగండి అని ఎన్నిసార్లు 7వ వచనం నుండి 13వ వచనం వరకు 5 సార్లు దైవజనుడు మీరు మరలా జీవము గల దేవుని తట్టు తిరగమని బతిమలాడారు. అయినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా తిరగకపోగా, పశ్చాత్తాపడకపోగా, దేవుడు శత్రువులకు మమ్మలను అప్పగించడో అనేటువంటి ధీమాతో వాళ్ళు నడిపించబడ్డాన్ని మనందరం కూడా చూస్తున్నాం. గమనించారా నాన్న? దేవుని పిల్లరా, ఇక్కడ మనందరం కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లోకి మనందరం కూడా రావాలి. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాటను ఆలకించుడి. చూడండి, ఇక్కడ ఆమోసు ప్రవక్త ఏమంటున్నాడంటే, మిమ్మును గూర్చి నేనెత్తు అంగలార్పు మాటను ఆలకించండి. అంటే ఇశ్రాయేలీకి పశ్చాత్తాపం రావట్లేదు, కానీ దైవజనుడు మాత్రం అంగలారుస్తున్నాడు, దైవజనుడు మాత్రం ఏడుస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు వాళ్ళ మీదకి రప్పించబోయేటువంటి ఉగ్రతను గురించి ఖచ్చితంగా దేవాది దేవుడు ఎరిగి ఉన్నాడు. గమనించారా నాన్న? ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాడు. అందుకు దైవజనుడు ఏడుస్తున్నాడు. అంగలార్పు అనే మాట చాలా భయంకరమైంది. గమనించారా? నీతిమంతులు అంగలారుస్తున్నారు అనంటే ఇక ప్రజల మీదకి దేవుని ఉగ్రత ఆగదు అని అర్థం. నాకు తెలిసినంత వరకు నీతిమంతులు కన్నీరు దాకా వచ్చిందంటే ఇంకా వాళ్ళకి కనికరం, దేవుని యొక్క కనికరం దూరం అయిపోతుందని అర్థం. అంటే చివరి ఛాన్సు అని అర్థం. దైవజనుడు ఎప్పుడు కూడా కన్నీటితో, భారంతో సంఘంతో మాట్లాడుతున్నాడంటే సంఘం ఖచ్చితంగా ఇది చివరి అవకాశం, దిద్దుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి అనే ఆలోచనతో నడిపించబడాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గమనిస్తున్నారా నాన్న? ఒకవేళ ఆ కన్నీటిని, అంగలార్పుని నీతిమంతులు సంఘం మీదకి రాబోయే అంగలార్పుని కనుక గుర్తుపట్టకపోతే మనం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. కనుక ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో కనుక మనం ఇంకా చూస్తే మీరు చూడండి అన్న, యేస్కేలు పుస్తకంలో మనం చూడొచ్చు. యేస్కేలు పుస్తకంలో చూడండి నాన్న, 19వ అధ్యాయం, యేస్కేలు పుస్తకం 19వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను చూడండి నాన్న. మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులను గూర్చి ప్రలాప వాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము. చూడండి, యేస్కేలు ప్రవక్తతో జీవము గల దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలతో యేస్కేల్, నువ్వు అంగలార్పును, చూసారా, ప్రలాప వాక్యమును ఎత్తి ఇట్లు ప్రకటించుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తమ పిల్లలను పెంచును. గమనించారా? అంటే అంగలార్పు అనేది ఎంత భయానకమైందంటే, ఇప్పుడు ఆమోసు పుస్తకంలో 1వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? 2వ వచనం చూడండి. 2వ వచనం, అతడు ఆమోసు పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం, అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన పర్వతము తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. గమనించారా నాన్న? గుర్తుపట్టారా? ఆ సియోనులో నుండి యెహోవా
గర్జించు సింహం వలె గర్జిస్తున్నాడంట. అడే సింహము అడవిలో గర్జించింది అంటే దానికి ఆకలైంది, వచ్చి మీద పడుతుంది. ఏ గడియలో ఎవరి మీద పడుతుందో తెలీదు. చూసారా, ఆ మేత భూములు దుఃఖపడుతున్నాయి, కన్నీరు కార్చవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. గమనించారా? అంటే ఇశ్రాయేలు దేశం అంతా కూడా ప్రజలు అంగలార్పు పరిస్థితికి వచ్చేసారు. గమనించారా? ప్రజలు అంగలార్చేటువంటి అంటే ఏడ్చేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇశ్రాయేలు దేశం మీదకి దుఃఖం అంటే కన్నీరు ఆగని పరిస్థితులు వచ్చేసినాయి. ఒక విషయం చెప్పనా, ఎందుకు ఊరకనే ఏడుస్తారా చెప్పండి? ఊరకనే ఏడవరండి. చాలా భయానకమైనటువంటి పరిస్థితులు మీద పడినప్పుడే వాళ్ళు ఏడుస్తారు. గమనించారా? నేను ఇర్మియా పుస్తకంలో 7వ అధ్యాయం 29వ వచనం చదువుతాను చూడండి. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యము ఎత్తుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యోధావారు నా దృష్టికి చెడ్డ కార్యములు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. చూసారా? నేను ఆజ్ఞాపింపని క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేయుచున్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హేములో లోయలలోనున్న తోఫేతునందు బలిపీఠములు కట్టించుకొని ఉన్నారు. చూసారా? వీళ్ళు వాళ్ళ సొంత చిత్తానుసారమైనటువంటి మందిరాలు వాళ్ళకు అనుకూలంగా కట్టుకుంటున్నారు. ఎక్కడా దేవుని ఆలోచన కానీ దేవుని చిత్తం కానీ వాళ్ళు చేయటల్లా. గమనించారా? వాళ్ళ మందిరాల్లో బేతేలులో విగ్రహాలను పెట్టుకొని, దూడబొమ్మలను పెట్టుకొని, గిల్గాలులో దూడబొమ్మలను పెట్టుకొని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. గమనించారా? వాళ్ళ ఆరాధనలన్నీ కూడా గర్వంతో కూడినవి, పులిసిన పిండితో కూడినవి. వాళ్ళ ఆరాధనలన్నీ కూడా వేషధారణతో కూడినటువంటి ఆరాధనలు చేస్తున్నారు. చూసారా? దేవునికి కోపము తెప్పించు వారి తరము వారులారా, దేవుడు మిమ్మల్ని విసర్జించాడు. సియోను నీ తల వెంట్రుకలు కత్తిరించుకొనుము. దైవజనుడు బోడి తల ఎందుకు కత్తిరించుకుంటాడో తెలిసినా? ఎందుకు కత్తిరించుకుంటాడో తెలిసినా? దైవజనుడికి బోడి తల ఎందుకో తెలిసినా? ప్రభా, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలను కాపాడు అని తలను బోడి చేసుకొని దేవునికి దిక్కులేని వాడిగా తల బోడి చేసుకొని దేవుని ప్రజల పక్షంగా దైవజనుడు అంగలార్చాలి. అర్థమవుతుందండి? ఈ రోజులో ప్రతిష్ఠితులైన అపోస్తులు, ప్రతిష్ఠితులు ఎందుకు తల బోడి చేసుకొని తిరుగుతున్నారు అనుకుంటున్నారు? ఏమండి, అందరిలాగా జుట్టు పెంచుకొని సరదాగా తిరగొచ్చుగా, అందరిలాగా తలకి రంగులు వేసుకొని తిరగొచ్చుగా. గమనిస్తున్నారా? తల బోడి చేసుకొని నీతిమంతులు, అయ్యా నా ప్రజలు నశించిపోతున్నారని వాళ్ళ తలను బోడి చేసుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. అంగలిచారు. అర్థమవుతుందండి? సియోను అంటే పరిశుద్ధులారా, మీ తలలు బోడి చేసుకొని ఏడవండి. గమనించారా? సంఘానికి అంగలార్పు విద్యను నేర్పండి. బిడ్డలారా, వింటున్నారా? ఎన్నోసార్లు ఇక్కడే ఇర్మియా 9వ అధ్యాయంలో కూడా 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదవచ్చు. నేను చదువుతాను చూడండి. పర్వతముల విషయమై రోదనను అంగలార్పును చేయుదుము, అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును అని సామెతను సంచారము చేయువాడెవడునూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ నక్షత్రములు జంతువులను పారిపోయి ఉన్నవి.
అవి తొలగిపోయి ఉన్నవి. యెరూషలేమును పాడు దెబ్బగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణస్థులను నివాసము లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? చూసారా, దానిని వాడు తెలియజేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడైపోయెను. ఏమండి, ఇంత జరుగుతున్నా జ్ఞానం కలిగిన వాడు ఎవడో లేడండి, ఒక్కడ కూడా లేడు. ఎన్నిసార్లు అండి ఇర్మియాలో, ఏస్కేలులో, ఏస్కేల్ అయితే 19:14, ఏస్కేల్లో 26:17, 27:2, 27వ అధ్యాయం, 28వ అధ్యాయం. మరి ఆమోసు పుస్తకంలో కూడా చాలాసార్లు, ఆమోసు పుస్తకంలో కూడా నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. చూడండి, ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఐగుప్తు నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారందరినీ గూర్చి ఆయన సెలవిచ్చిన మాట వినండి. అంగలార్పు మాట వినండి, ప్రలాపించే మాట వినండి, యెహోవా మాట వినండి. చూసారా, ఎక్కడ చూసినా 4వ అధ్యాయం 1వ వచనం కూడా, షోమ్రోను పర్వతంలో ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టు బేదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధ తోడని ప్రమాణము చేసినదేమనగా ఒక కాలం వచ్చుచున్నది. చూడండి, ఎక్కడ చూసినా. ఇక్కడ 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ఇప్పుడు చదువుకునేది 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్తాడు. చూడండి, దేవుడును సైన్యములకు అధిపతి అయిన ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోదన చేయు నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలుతురు. చూసారా, ఎందుకండి? ఆయన ఇశ్రాయేలీల పాళెములో సంచరించుచున్నాడట. మీరు గుర్తుపట్టారో లేదో, మీకు మరి అర్థమైందో లేదో. ఈ సందర్భం ఎక్కడ జరిగింది చెప్పండి? యెహోవా సంచరించేటప్పుడు మరి ఆ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో యేసయ్య ఐగుప్తు దేశంలో తొలుసులు కుమారుల మీదకి మరణం తప్పించినప్పుడు, మరణం తీసుకొచ్చినప్పుడు, ఆయన వారి మధ్యలో సంచరించినప్పుడు అక్కడ అంగలార్పు వినబడింది, అక్కడ ఏడుపు వినబడింది. గమనించారా? గుర్తుపడుతున్నారా? ఆ నిర్గమాకాండంలో మరి ఆయా పరిస్థితుల్లో, నిర్గమాకాండంలో చాలా సందర్భాల్లో ఈ విషయాలు మనం చూడవచ్చు. 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడవచ్చు. గమనిస్తున్నారా? ఆయన సంచరించుచున్నాడు అంటే గర్జించు సింహం వలె. ఇక్కడ చూడండి, ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా చదవచ్చు. ఇక్కడ నేను చదువుతాను చూడండి, 8వ వచనం. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? చూడండి, సింహం గర్జించినప్పుడు భయపడకుండేవాడు ఎవడున్నాడు? గమనించారా? ఆయన సంచారం చేస్తున్నాడు మీ మధ్యలో. అంటే అర్థం ఏంటి? గమనించారా నాన్న? అంటే ఆయన సంచారం చేస్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలీల మధ్యలో మరణం, ఐగుప్తులో మరణం ఏలుబడి చేసింది. తొలిసూలి కుమారులు చనిపోయారు. గమనించారా? ఇప్పుడు కూడా ఇశ్రాయేలీల మధ్యలో 16వ వచనంలో చెప్పేది అదే. ఆయన ఎప్పుడైతే ఇశ్రాయేలు పాళెంలో సంచారం చేస్తున్నాడో, ఆ ఇశ్రాయేలీల పాళాలు దేశాలు, ఆ దేశం మొత్తం, ఇశ్రాయేల్ దేశం మొత్తం అంగలార్పు రోదన విద్య వినపడిద్దంట. ఎవడు చూసినా ఏడుస్తాడంట. ఆ ఏడుపు తట్టుకోలేక అనేకుల్ని ఏడవటానికి పొలాల్లో, ఇళ్లలో, వేరే వేరే చోట పనులు చేసే వాళ్ళందరినీ పిలిచి, రండి మీరు మాతో కూడా ఏడవడానికి రండి అని పిలుచుకుంటారంట. అంటే ఏమండి, ఎంత శ్రమ వచ్చిందో చూడండి, ఎంత భయంకరమైనటువంటి శ్రమలు వచ్చి పడతాయో.
ఇవాళ రోజున చూసేవాడు ఎవడో లేడు. గమనించారా? ఈ రోజున యోవేలు పుస్తకంలో కూడా 1వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలను యవ్వల కర్రలను చూచి సేద్యగాండ్లలారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ కూడా వాడిపోయెను, నరులకు సంతోషమేమియూ లేదు. చూసారా? యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయండి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. గమనించారా? నైవేద్యమును పానార్పణమును దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. గమనించారా? మీరు వెళ్ళి సేవకులకు చెప్తున్నాడు, అయిలారా యాజకులారా గోనె పట్ట కట్టుకోండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా అంటే సేవకు సమర్పించుకున్న వాళ్ళారా మీరు కూడా అంగలార్చండి. సంఘాలను పిలిపించుకోండి, అందరిని పిలిపించి ఈ ఉగ్రత నుండి మనం బయటపడే విధంగా అందరూ కలిసి దేవుని మందిరంలో ఉపవాస దినములు పెట్టుకొని అంగలార్చండి. యోవేలు పుస్తకంలో చెప్తున్నాడు. ఎందుకో తెలిసిన? మేత స్థలాలు ఎండిపోయినాయి, పశువులు విలవిల్లాడుతూ చనిపోతున్నాయి, దేవుని ఉగ్రత పాళెం మీదకి వచ్చింది. ఆయన సింహం వలె సంచరిస్తున్నాడు. ఆయన సంచరించాడంటే ఎక్కడ చూసినా అంగలార్పు ఏడుపే ఉంటుంది. వింటున్నారండి? గుర్తించగలుగుతున్నారా బిడ్డలారా? తండ్రిగా దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమలాడుకుంటున్నాను. గమనించారా? అంగలార్పు స్థితికి వచ్చేసింది. ఇశ్రాయేలీల మధ్యలో నీతిమంతులు అంగలారుస్తున్నారు, నీతిమంతులు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. బిడ్డలారా, ఏ గ్రామంలో అయితే దైవజనులు కన్నీరు కారుస్తారో, ఏ దైవజనులు అయితే బాధపడతారో, రోదన చేస్తున్నారో, జాగ్రత్త, దేవుని ఉగ్రత మీదకు దిగొచ్చే గడియలు వచ్చేసినాయి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. అందుకనే చూడండి 4వ అధ్యాయంలో, ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు వారులారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలు వారా మీరు దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. అంటే అర్థం ఏంటి? ఇక మీ గురించిన తీర్పు దేవుడే దిగొచ్చి తీర్పు తీరుస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే విషయం 16వ వచనంలో మనం చదివాం. సైన్యములకు అధిపతి యెహోవా 5వ అధ్యాయం 16వ వచనంలో మనం అదే చదివాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ మధ్య సంచరించబోచున్నాను. చూసారా? నేను మీ మధ్యలోకి, మీ పాళెంలోకి దిగి వస్తున్నాను. ఎలాగా? ఊరకనే కాదు, సింహం వలె దిగి వస్తున్నాడు. ఆయన వచ్చి ఉగ్రతను కొమ్మరిస్తున్నాడు. గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? భయపడేవాళ్ళు ఉన్నారా? బిడ్డలారా, ఈ రోజున మనకున్న గర్వం ఏంటో తెలిసినా? మనకున్న గర్వం ఏంటో తెలిసినా? నేను భక్తి చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, నా బిడ్డలకి ఏం కాలేదు, నాకేం కాలేదు, మేమందరం కూడా శ్రమ వచ్చినా కూడా కాపాడబడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ మన బ్రతుకులో ఉన్న గర్వం, మన బ్రతుకులో ఉన్న పాపం, దేవుని చిత్తానికి విరోధమైనటువంటి అతిక్రమాలు ఒక్కటి కూడా విదిలిపెట్టట్లా. గమనించారండి? ఇక్కడ పేదలను అనేక మందిని బాధ పెడుచు శ్రమల పాలు చేస్తూ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళై ధన వ్యామోహంతో నడిపించబడుతూ దేవుని ప్రజలను నాశనం చేస్తున్నటువంటి విషయాలను మనం లేఖనాల్లో కనులారా చూడొచ్చు. 5వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి ఏమంటున్నాడో. ఇశ్రాయేలు వారులారా
మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాటను ఆలకించండి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరి ఎన్నటికీ లేవలేదు, లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. వింటున్నారా? చెవిగలవారు విందురుగాక. గమనిస్తున్నారా? కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను. ఆయన కొన్ని దేశాల వాళ్ళని కన్యక అని పిలవడం అనేది చాలా సర్వసాధారణం. కన్యక అంటే ఒక రకంగా పరిశుద్ధ జీవితం చేస్తున్న, లేకపోతే దేవుని కొరకు బ్రతుకుతున్న జనాంగమా అని కూడా అనొచ్చు. గమనించారా? అలాంటి దేవుని కన్యత్వము చేత పరిశుద్ధ జీవితం చేయడానికి పిలువబడిన వీళ్ళ జీవితాల్లో ఏమంటున్నాడంటే అది కూలిపోయింది. గమనించారా? కూలిపోవటం అనే మాట చిన్నది కాదండి. కూలిపోవటం అంటే ఏంటి? ఊరకనే కూలిపోద్దా అంటే దానిని పడగొట్టేది వస్తుంది. అందుకని దేవుడు ముందుగానే 4 అధ్యాయాల్లో అనేక పర్యాలు, 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మీ శత్రువులు మీ మీదకు వస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ధీమా ఏంటో తెలిసిన, మా రాజు యుద్ధశూరుడు, మా రాజు ఎన్నో యుద్ధాలు చేసి మా దేశాన్ని విస్తరింపజేశాడు, మాకు వెండి బంగారాలు విస్తరించినాయి, మాకు సైన్యాలు ఉన్నాయి, మిలిటరీలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మా దేశం ధన సంపద కలిగింది, మాకేం బాధ లేదు అని అనుకుంటున్నారు. గమనించారా? దేవుడు అంటున్నాడు, బాబు నిన్ను మించిన శత్రువులు ఉన్నారు, నిన్ను కొట్టగలిగినటువంటి శత్రువులు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని మీ మీదకి నేను పంపిస్తాను. వాళ్ళెవరో కాదు, అన్యజనులు. అన్యజనులను మీకంటే వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, వాళ్ళని మీ మీదకి నేను పంపబోతున్నాను అని మరి దేవుడే సెలవిచ్చినా కూడా వీళ్ళ ఎంచేపటికి వీళ్ళ సైన్యాన్ని, వీళ్ళ మిలిటరీని, వీళ్ళ అందాన్ని, వీళ్ళ సౌందర్యాన్ని, వీళ్ళకున్న బలాన్ని, వీళ్ళకున్న తెలివితేటల్ని, వీళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని, వీళ్ళ రాజుకున్నటువంటి సైన్యాన్ని, బలాన్ని చూసి నమ్మి నడిపించబడుతున్నారు. ఈరోజు ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నీ పాపాన్ని అడ్డగించే శక్తి, శత్రువును అడ్డగించే శక్తి నీ కలిగిన వాటిలో ఏదీ లేదు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో అపవిత్రత అతి దారుణంగా నీ మీద పడి నిన్ను బలహీనుడిగా చేసేసి నీ శత్రువులు ఎదుట నువ్వు ఏమాత్రం బలము లేకుండా ఓడిపోయేవాడిగా చేస్తుంది. గమనించారా? నీ పాపం, మన పాపం అన్నీ కూడా మనలను బలహీనులుగా చేసి అప్పటికప్పుడే శత్రువు మీద పడినప్పుడే కత్తి పనిచేయదు, శత్రువు మీద పడినప్పుడే ఆలోచన పనిచేయదు. మీరందరూ ఏమనుకుంటారంటే శత్రువు వచ్చేయడానికి మన దగ్గర వాక్యం ఉంది, తెలివి ఉంది, అప్పుడు ప్రార్థన చేద్దాం, అప్పుడు ఉపవాసం ఉందాం, అప్పుడు సరిగ్గా మనం నడిపించబడదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ శత్రువు వచ్చే టయానికి నీ మనసు బలహీనం అయిపోద్ది. కారణం ఏంటో తెలిసినా, నీలో ఉన్న పాపం. శత్రువు మీద పడినప్పుడు నీ ఆలోచనలన్నీ నిరుత్సాహపడిపోతాయి. శత్రువు మీద పడినప్పుడు నీకున్న తెలివి పనిచేయదు. ఎందుకో తెలిసినా, నీ పాపం సడన్గా నిన్ను సున్నాలోకి తీసుకొచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇదే దేవుని యొక్క ఉగ్రత. అంటే ఇప్పుడు చూడండి, నీ బ్రతుకులో పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పాపాన్ని ఎదిరించడానికి ధైర్యం కానీ, బలం కానీ, పశ్చాత్తాపడడం కానీ, మనసు మార్చుకోవడం కానీ ఏ విషయాలు నీ హృదయంలో పనిచేయవు. వింటున్నారా? లంచం తీసుకునేటప్పుడు లంచం తీసుకుంటావు. నీ పరిస్థితులన్నీ కూడా ఎలా మారిపోతాయి అంటే, ఏ మాత్రం కూడా దేవుని తీర్పులకు భయపడకుండా నాకు దేవుని కృప ఉంది అని చెప్పుకుంటూ తిరుగుతావు. కానీ ఒక పక్క దేవుని ఉగ్రత నీ మీద రగులుతున్నా కూడా నీ గుడ్డితనం నీ బలం మీద ఆధారపడింది. నీ గుడ్డితనం నీ సైన్యం మీద, నీ అందం మీద, నీ చదువు మీద, నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. బిళ్ళరా, చెవిగలవారు జాగ్రత్తగా విందురుగాక. ఈ రోజున ఏం చూసుకోనో తెలుసునా?
దేవుడు నన్ను కనికరిస్తాడు అనుకునే తలంపు దేన్ని బట్టి వస్తుంది తెలిసిన? నీ ఆస్తిని బట్టి వస్తుంది, నీ వ్యాపారాన్ని బట్టి వస్తుంది, నీ కలిగిన చదువు తెలివితేటలను బట్టి వస్తుంది. బిడ్డలారా, నమ్మి మోసపోమాకండి. దేవుడు ఇవన్నీ ఆయన దయ లేకపోతే ఇవన్నీ దీవిస్తాడా, ఇంత క్షేమంగా ఉంటామా అని భ్రమపడొద్దు. నీ పాపం శత్రువుని ఎదిరించే టయానికి వచ్చేప్పటికి వెంటనే నీ పాపం నిన్ను శక్తిహీనుడిగా చేసేస్తుంది, నిన్ను బలహీనుడిగా చేసేస్తుంది. ఈ ఉదయకాలంలో వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఇశ్రాయేలు కన్యక మరి ఎన్నడూ లేవలేకుండా పడిపోయింది. లేవనెత్తేవాడు కూడా ఒక్కడు కూడా లేడట. భూమి మీద అది పడిపోయెను. చూడండి, భూమి మీద పడిపోయినంటే శపించబడింది భూమి. గుర్తుపట్టారా? భూమి దేవుని ఆజ్ఞ చేత శపించబడింది. బిడ్డలారా, శపించబడిన శాపగ్రస్తమైన బ్రతుకులో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత శపించబడిన వాటిల్లో ఇశ్రాయేలు ప్రజలు పడిపోయి ఉన్నారు. గుర్తుపట్టారా? చూడండి, 3వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళి పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళి పట్టణంలో 10 మంది తప్పించుకొని వత్తురు. వింటున్నారా? 1000 మంది బయలుదేరితే 100 మందే వస్తారంట. 100 మంది బయలుదేరితే యుద్ధానికి 10 మందే మిగులుతారంట. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పాపాన్ని బట్టి 90% రాలిపోతున్నారు. గమనించారా? భయంతో కూడినటువంటి మాటలు. ఏమండి, 100 మంది యుద్ధానికి బయలుదేరితే 10 మందే మిగులుతారంట. మరి మిగతా 90 మంది చచ్చిపోయారు. బిడ్డలారా, చెవి గలవారు విందురుగాక. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, 90% నీ ఆస్తి నీ రోగాన్ని మింగేస్తుంది. అర్థమవుతుందండి? నీ దిగులు, నీ చింత, నీ తొందరపాటు, చిల్లు చంచులో నీ డబ్బులు వేసినట్టు మొత్తం పోతాయి, ఒక్కట కూడా నిలబడదు. అంటే నువ్వు చూస్తూ ఉండగానే నీ కలిగినవన్నీ కూడా 90% పాడైపోతాయి. అడుగడుగున శ్రమను అనుభవిస్తూ ఉంటావు. కారణం ఏంటో తెలిసిన? దేవుని ఉగ్రత. నువ్వు బిడ్డలను నమ్ముతావు, ఒక్కడ కూడా మంచోడుగా ఉండడం. నీ కూతురు నమ్ముకుంటావు, ఒక్కడ కూడా మంచోడుగా ఉండరు. కారణం ఏంటో తెలిసిన? వాళ్ళు 90% నీకు విరోధంగా బ్రతుకుతారు. నీ పిల్లలు, నీ భర్త, నీ అత్తమామలు, నీ కుటుంబాలు ఎవ్వరు చూసినా 90% అందరూ శత్రువులు అయిపోతారు. అంటే అర్థం ఏంటో తెలిసిన? నువ్వు నమ్ముకున్న పరిస్థితుల్లో 90% నువ్వు నమ్ముకున్నవన్నీ కూడా దేవుని కోపాగ్నికి గురైపోయి నశించిపోతాయి. గుర్తుపట్టారా? 4వ వచనం, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. వింటున్నారండి? ఇంత జరుగుతున్నా 4 అధ్యాయాలు, 2వ అధ్యాయం నుంచి మరి బతిలాడుతున్నా వాళ్ళు మాత్రం దేవుని తట్టు తిరగట్ల. చావడానికైనా ఇష్టపడుతున్నారు కానీ దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి బతుకులు మార్చుకోవడానికి మాత్రం ఇష్టపడతలే. అంటే వీళ్ళ ధీమా ఏంటి? మా ఆరాధన, మేము ఆరాధిస్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము దశంభాగాలు ఇస్తున్నాం, మాకేం బాధ లేదు, దేవుని కనికరం మా మీద ఉంది అనుకుంటున్నారు. పిల్లలారా, ఈ రోజున మోసపరిచేది భయంకరమైన మోసకార్యం ఏదో తెలిసిన? అబద్ధపు ఆరాధన, పులిసిన పిండితో కూడిన ఆరాధన. వాళ్ళ ప్రవర్తనలో దేవుని భయం లేని వేషధారణ కలిగినటువంటి బ్రతుకులు చూసారండి. అక్రమ సంపాదన, ధనాపేక్ష కలిగిన వాళ్ళే బ్రతకటం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతకటం. నేనెవరో తెలుసునా, మేమెవరో తెలుసునా, మా కులం ఏంటో తెలిసినా, మా వ్యాపారం ఏంటో తెలుసునా, మేమేంటో తెలుసునా అని వాళ్ళ కులానికి, వాళ్ళ జీవితానికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి బ్రతుకుతాం. ఇవన్నీ కూడా 90% వెళ్ళిపోతాయి.
చూడండి, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన మీరు బతుకుతారు. ఇప్పుడు చూడండి, నన్ను ఆశ్రయించండి అంటే వీళ్ళు పోయి ఎవరిని ఆశ్రయిస్తున్నారో తెలిసిన? వీళ్ళు పోయి ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే 5వ వచనం చదువుతున్నాం చూడండి. బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలును శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ధీమా ఏంటో చూసినా, మేము గుడికి వెళ్తున్నాం, మేము బేతేలుకి వెళ్తున్నాం, మేము గిల్గాలుకి వెళ్తున్నాం, మేము బెయేర్షెబాకి వెళ్తున్నాం, అక్కడ మందిరాలు ఉన్నాయి, మందిరాల్లో మేము ఆరాధన చేస్తున్నాం, అక్కడ మాకున్న ఆస్తులు దశంభాగాలు ఇస్తున్నాం, మాకేం పర్వాలేదు. బిళ్ళరా, ఈ రోజుల్లో మన కుటుంబాలని భయంకరంగా నాశనం చేసే ఒక శాపం ఎలా ఏలుబడి చేస్తుందో తెలిసిన? మేము గుడికి వెళ్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము దశంభాగాలు ఇస్తున్నాం. చూసారా? అయ్యా, మీరు చావకుండా నా తట్టు తిరగండి అంటే దేవుని తట్టు తిరగట్లా. అంటే వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారమైన జీవితం మాత్రం చేయటంలా. వాళ్ళకి వాక్యం కోరుకున్న బ్రతుకు కన్నా వాళ్ళ సొంత నీతి మీద ఆధారపడి బ్రతికేటువంటి జీవితమే కావాలి. ఇప్పుడు చూడండి, 12 మంది అపోస్తులు కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రిస్మస్ పండుగలు కానీ, గుడ్ ఫ్రైడేలు కానీ, ఈస్టర్లు కానీ, ఏమండి పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, దినాలు కానీ, సంవత్సరకాలు కానీ ఎక్కడైనా చేశారండి? చెప్పండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు జీవము గల దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారండి. వీళ్ళ మనసంతా ఏంటో తెలిసిన? ఇప్పుడు మ్యూజిక్ ఉంటే బాగా ఆరాధించి ఎగిరి గంతులేసి హడావుడి చేస్తారు, కానీ ఇంటికి వెళ్తే తగాదలాడతారు, కొట్లాడతారు, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ స్వనీతి మీద ఆధారపడతారు. అయినా దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు. ఎందుకంటే మేము కానుకలు ఇస్తున్నాం, ఎందుకంటే మేము పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకుంటున్నాం, ఏ పని చేయాలన్నా పాస్టర్ గారిని పిలిపించుకుంటున్నాం. చూసారా? వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గ్రహించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఏం మాట్లాడాలి? చూడండి, వాళ్ళ బాధ ఏంటి చూడండి. 5వ వచనం, బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాలులో అసలు బేతేలు మందిరాలు ఎక్కడ చూసినా విగ్రహారాధనే. ఇప్పుడు చూడండి, శిలువ బొమ్మ అనేది ఒక విగ్రహం, పావురం బొమ్మ అనేది ఒక విగ్రహం. ఏమండి, మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? ఎవ్వరూ కూడా గుర్తుపట్టే స్థితిలో లేరండి, గ్రహించుకునే స్థితిలో లేరు. గమనిస్తున్నారా? ఒకడు చెట్టు కొయ్యను తీసి నీవే నా దేవుడువు అని వాళ్ళు ఆరాధన చేస్తారని రాశాడండి. యెషయా పుస్తకంలో 44 చూడండి, 44 యెషయా పుస్తకం 44వ అధ్యాయం చూడండి, 15వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, లేకపోతే 14 నుంచి చదువుతాను చూడండి. ఒకడు దేవదారు చెట్టును నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షములను కానీ, సరళ వృక్షములు కానీ, సింధూర వృక్షములు కానీ, అడవి వృక్షములు ఏదో ఒక దానిని తీసుకొని ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచెను. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టెలు కాల్చుకొనును. ఒకడు తుండు చేసుకొని దానితో ఒక దేవతను చేసుకొని దాని నమస్కారము చేయును. దానితో ఒకడు విగ్రహము చేసుకొని, ఏంటి, చెట్టు కొయ్య కర్రతో ఆ పొయ్యిలో పొల్లలు పెట్టుకొని వంట చేసుకుంటాడంట. దానినే విగ్రహంగా చేసి దానికి సాగిలపడి నమస్కారం చేస్తాడంట. 16వ వచనం, అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగమును మాంసమును వండుకొని భక్షించుచున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటుని వెచ్చగానున్నదే అని అనుకొనుచున్నాడు.
దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతలుగా తను విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షించుమని ప్రార్థన చేయుచు. చూసారా, ప్రార్థించును. చూసారా, ఒక చెట్టు కొయ్య, ఆ చెట్టు కర్రముక్కతోనే పొలంలో పొయ్యిలో పెట్టుకుంటారు, వంటలు వండుకుంటారు, తింటారు. అదే చెట్టు కర్రలో చిన్న మొక్క కనపడితే ఆ చెట్టు కర్ర తీసుకొని సిలువ బొమ్మ పెట్టుకుంటారు. చూసారండి, మందిరాల్లో ఎక్కడ చూసినా సిలువ బొమ్మ పెట్టుకొని, మరి సిలువను చెక్కతో చేయించుకొని, ఏమండి రక్షించింది సిలువ వేయబడిన క్రీస్తా? సిలువ ఐగుప్తులో సిలువ అనేది శిక్షకు గుర్తు. ఏమండి, శిక్షించబడ్డానికి, తప్పు చేసినోడు పాపం చేసినోడిని శిక్షించబడ్డానికి సిలువ శిక్ష అనేది ఇశ్రాయేలు దేశంలో, ఐగుప్తు దేశంలో, క్షమించండి, రోమా దేశంలో శిక్షకు గుర్తు. అలాంటి శిక్షకు గుర్తైన సిలువని మెడలో వేసుకొని తిరుగుతున్నారు, మందిరాల్లో నిలబెడుతున్నారు. ఏమండి, అది ఒక విగ్రహం కదా? ఇక్కడ చూడండి 17వ వచనంలో, మళ్ళీ చదువుతున్నాం చూడండి, యెషయా పుస్తకం 44:17 వచనం. దానిలో మిగిలిన ఆ భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనుచు దాని ఎదుట సాగిలపడి. దేనిలో మిగిలింది? వంట చేసుకోగా మిగిలిన కర్ర ముక్కలు. వంటలు చేసుకొని తిని తాగి, చలి కాసుకొని తిని తాగి వంటలు చేసుకోగా మిగిలిపోయిన కర్ర మొక్కలను తీసుకొని దేవతగా విగ్రహం చేసుకొని దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయుచు, నీవే నా దేవుడు, నన్ను రక్షించమని ప్రార్థించును. ఏమండి, అర్థమైందండి? నువ్వే నా దేవుడు అని ప్రార్థన చేస్తారంట. సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ బొమ్మను చూసి మెల్లకన్ను వస్తుంది అంటుకుంటా. సిలువ బొమ్మ చూస్తే, సిలువ బొమ్మ చూసి నువ్వే నా దేవుడు అని దానికి దండం పెట్టి దాన్ని మెడలో వేసుకుని తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు పాస్టర్లు. ఈ లోదరన్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, ఆర్సిఎం వాళ్ళు. ఏమండి, ఈడ బ్యాచ్ అంతా ఏంటి ఈ పని? ఇక పెద్ద పెద్ద సంఘాలోళ్ళు కూడా పావురాలు బొమ్మలు. ఏమండి, పరిశుద్ధాత్ముడు పావురం వలె అన్నాడా? పావురం అన్నాడా? నీకు పావుర బొమ్మలతో నీకేం పని? ఏమండి, వాటిని విగ్రహంగా చేసుకొని ఏమండి ఏం చెప్పమంటారు చెప్పండి? 18వ వచనం, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడిను. ఎవడును ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టెలు కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దునకు నమస్కారం సాష్టాంగ పడుదునా అని ఎవడును యోచింపడు. ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. చూసారా, చెట్టు మొద్దుకు సాక్షాంగపడి నమస్కారం చేస్తున్నారట. అన్ని జనులకి మనకి తేడా ఉంది. అదే చెట్టులో నుంచి వచ్చిన సిలువకు నమస్కారం చేయట్లే మనం. ఏమండి, సిలువను మెడలో వేసుకొని తిరగట్లా? మళ్ళీ టేకి కర్రతో చేపిస్తారు. మళ్ళీ ఆ సిలువ బొమ్మలను కూడా టేకి కర్రలతో చేపిస్తారు. ఏమంటే, పోత పోసిన విగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు సిలువ బొమ్మని 2 రాడ్లు పెట్టి సిమెంట్ కంకరేసి పోత పోసి సిలువను మందిరం పైన నిలబెడుతున్నారు. అర్థమవుతుందండి? అలా నిలబెట్టేవాళ్ళు, సిలువ బొమ్మను నిలబెట్టేవాళ్ళు తన కంసాలి చేత ఆ చెక్క మొక్కను తయారు చేసి దానిని ఒక విగ్రహంగా చేసుకొని ఆరాధిస్తారని హబక్కు పుస్తకంలోనే అక్కడ ఉంటుంది. ఆ మాట నాకు గుర్తులేదు. ఆ 1వ అధ్యాయం 18వ వచనంలోనే ఇక్కడ ఉంటుంది. చూస్తాను ఉండండి, ఒకటి దొరికితే చూడండి నాన్న. హబక్కు 1:18 చూడండి, 2:16 చూడండి. పోని దొరికిందా? మేకా, హబక్కు, జెఫన్యా, హగ్గాయ,
సరే 1:2:18 1:18 ఇక్కడ ఉంటుంది నాన్న. హబక్క 2:18 హబక్క 2:18 చూడండి, నేను చదువుతున్నాను చూడండి. హబక్కు పుస్తకం 2వ అధ్యాయం 18వ వచనం. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మకం ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పాత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలు కొమ్మని మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోనూ పోతబోయబడెను గాని దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా నుండునుగాక. ఏమంటే అర్థమవుతుందండి? చూడండి, నేను మళ్ళా చదువుతాను. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మకం ఉంచటం వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మకించటం వలన ప్రయోజనమేమి? పోత విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ అబద్ధాలు బోధించబడతాయంట. చెవిగలవారు విందురుగాక. వినరండి. ఇప్పుడు వాక్యం వింటారు కదా, దులిపేసుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారు అంతే. మీకు ఒళ్ళు కొవ్వెక్కి బతుకుతున్నారు అంతే. వాక్యానికి భయపడే పిల్లలు లేరండి. నేను చూడలేకపోతున్నాను. మేము యవ్వన కాలంలో ఉపదేశం వినేటప్పుడు గడగడ వణికేవాళ్ళం. అమ్మో, దేవుడు ఏం మాట్లాడతాడో, ఏం దిద్దుకోవాలో. ఏమండి చూడండి, బైకుల మీద సిలువ బొమ్మలు, సిలువ మీద మళ్ళీ చున్నీలు, రెడ్ చున్నీ ఎర్ర చున్నీ. ఏమండి సిలువ బొమ్మలకి ఎవడైనా మారు మనసు పొందుతాడండి? అది నోరు మాట్లాడిద్ది. అది ఒక విగ్రహం పోతబోసి చెక్కతో తయారు చేసి దాన్ని బొమ్మను చేసుకొని నిలబెట్టుకొని మందిరాల నిండా సిలువ చెక్కతో చేసిన బొమ్మలే. ఇక మందిరం పైన అయితే ఐరన్ రాడ్లు, అందులో 2 ఐరన్ రాడ్లు, అందులో సిమెంట్ కంకరేసి పోతపోసి దాన్ని తీసుకెళ్ళి మందిరం పైన నిలబెడతారు. పోత పోసిన విగ్రహం ఉన్న చోట అబద్ధాలు బోధించబడతాయి. సిలువ బొమ్మ ఉందా? సిలువ చెక్క బొమ్మ పెట్టుకున్నావా? అబద్ధాలు బోధించబడతాయి. ఆ పోత పోసిన విగ్రహాలు ఉన్న ప్రతి చోట అబద్ధాలు బోధించబడతాయి. ఇప్పుడు మీరు వినే ప్రసంగాలన్నీ ఏంటి చెప్పండి? సిలువ బొమ్మ లేని సేవకుడు లేడు, సంఘాలు లేవు, చర్చిలు లేవు. ఏమండి ఇంకా ఈ మధ్యలో కొత్తగా చూడండి, మందిరాల్లో దేవవృక్ష బొమ్మ. ఏమండి ఏం చెప్పాలి చెప్పండి? మందిరాల్లో దీపవృక్ష బొమ్మలు, రకరకాల బొమ్మలు, ఏం చెప్పాలి చెప్పండి? కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకని పిల్లరా ఇక్కడ చెప్తున్నాడు, మీరు బ్రతుకుటకు ఆశ్రయించిన ఎడల మీరు చూడండి అన్న 6వ వచనం. ఇప్పుడు మీరు బ్రతుకుదురు, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరినూ ఆర్పవేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. గమనించారా? యోసేపు సంతతి మీద పడి నాశనం చేస్తుందట. చూడండి, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలన పడవేయువారులారా. చూడండి, ఇన్ని చేస్తున్నా నేను బతికిస్తాను, నా దగ్గర రండిరా అంటున్నాడు దేవుడు. అయ్యా, నేను మీ మీద జాలి పడతాను, మీరు నా వైపు తిరగండి, నన్ను నమ్మండి. మీరు పోయి విగ్రహాలని, ఆ చర్చిల్లో సిలువల బొమ్మల్ని వాటిని నమ్ముకోమాకండి.
మందిరాలన్నీ కూడా విగ్రహాలతో నిండిపోయినాయి. చూడండి, మందిరాల నిండా పూల కుండీలు, డెకరేషన్లు, లైట్లు, డిస్కో లైట్లు. ఏమంటే దైవజనుడు వాక్యం చెప్పాలంటే ముందు వెనక డిస్కో లైట్లు లేదే వాక్యం చెప్పలేడు. దైవజనుడు మేకప్ వేసుకొని, తెల్ల వెంట్రుకలకి మేకప్ రంగులు వేసుకొని, కొంచెం పిల్లిగడ్డం పెట్టుకొని, కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని చెబితే అక్కడికి వేల మంది ప్రజలు ఉంటారండి. ఈ రోజున నమ్మేవాళ్ళు ఎవరు లేరు, గ్రహించేవాళ్ళు ఎవరు లేరు. ఒక దైవజనుడిగా, తండ్రిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నా. ఇక్కడ చూడండి, దేవుడు మరలా చెప్తున్నాడు, మీరు న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని నేల మీద పడవేయువారులారా. చూసారా, న్యాయాన్ని ఇంకా అన్యాయం చేస్తూనే ఉన్నారంట. న్యాయం అంటే ఏంటి, అన్యాయం అంటే ఏంటి? న్యాయము అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితమే న్యాయమైన జీవితం. గమనించారా? వీళ్ళకి ఏం న్యాయమో తెలిసినా గవర్నమెంటు చట్టాలు న్యాయం, గవర్నమెంటు లోకస్తులు ఆ ఆచారాలు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. కానీ దేవుని వాక్యం ఏది చెప్తే చేయరు. ఏమండి, గవర్నమెంట్ రూల్ ప్రకారం సర్టిఫికెట్లు కావాలంటే పాస్టర్లకి సర్టిఫికెట్లు కావాలంటండి, లైసెన్సులు కావాలంట. ఏమండి, బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా లైసెన్సులు సర్టిఫికెట్లతో సేవలు చేసిన వాళ్ళు ఉన్నారంటే ఈ రోజున పాస్టర్లు అనేవాళ్ళు లైసెన్సులు సర్టిఫికెట్లతో మ్యారేజ్ లైసెన్స్ అని తీసుకోవటం, ఎవడికి పడితే ఆడికి మ్యారేజ్ చేయటం. ఏమండి, ఎవడికి పడితే ఆడికి మ్యారేజ్ చేసి ఆ కట్నంలో దశం భాగం అంట. మరి ఎక్కడ నేర్చుకున్నారో, ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారో ఈ మంద, ఈ సేవలో ఏందో నాకు తెలీదు. వాక్యాలు వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా మీ కాళ్ళు పట్టుకుని బతుకు. మీరు ఏ విగ్రహారాధన దగ్గరికి వెళ్తున్నారో చూసుకోండి. మేము బేతేలుకి వెళ్తున్నాం, మేము బేర్షబాకి వెళ్తున్నాం, మేము గిల్గాల్కి వెళ్తున్నాం, పోజులు కొట్టమాకండి. మీకు బుద్ధి చెప్పి సరిచేసే ఆ దైవజనులు ప్రతిష్ఠితులు ఉంటారు. మీ కుటుంబాలు ఎందుకంత గర్వం చెప్పండి. ఈ రోజునండి భర్త సత్యాన్ని నమ్మితే భార్య నమ్మడం, భార్య నమ్మితే భర్త నమ్మడం, తల్లిదండ్రులు నమ్మితే పిల్లలు నమ్మరు. ఏంటి, సత్యాన్ని నమ్మరు, దుర్బోధన దగ్గరికి వెళ్తారు. ఏమండి, సత్యాన్ని నమ్మి పరిశుద్ధులకు అప్పగించుకునే వాడు ఎవ్వడు కూడా లేడు. కొద్దో గొప్ప సత్యం ఉందరా అంటే వాడు భార్య మాట వింటాడు. కొద్దో గొప్ప ఆ భార్య మంచి ప్రార్థనా పరురాలురా, సత్యాన్ని గ్రహించిందంటే ఈమె పోయి భర్త మాట, మా ఆయన మాట వినకపోతే ఊరుకుంటాడా అండి? దెయ్యాలారా, ఇదే విగ్రహాలంటే. భర్త మాట వినేదంటే, భార్య మాట వినేదంటే. ఉపదేశాన్ని ఓవర్ క్రాస్ చేసి ఎవడు నడిచినా వాడి మాట ఒకడొకడు వినక్కర్లా. నువ్వు ఉపదేశానికే లోబడినోడి మాట నువ్వు లోబడేదేంటి? నీ భర్త ఉపదేశానికి లోబడ్డావు, వాడి మాట నువ్వు వినేదేంటి? దేవుని కట్టడలో, దేవుని ఆజ్ఞలో పురుషుడు ఎలా ప్రవర్తించాలి, భార్య ఎలా ప్రవర్తించాలి, వాక్య ప్రకారంగా ఒకళ్ళు భర్తకు భార్య లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి. ఈ కట్టడే వదిలిపెట్టిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి నాకు అర్థం కావట్లా. ఏమండి, భర్త కంటే భార్య మంచి జ్ఞానవంతురాలు కావచ్చు, కానీ ఫైనల్ నిర్ణయం ఎవరు చేయాలో తెలిసిన? ఇంటి యజమాని నిర్ణయం చేయాలి. స్త్రీలు యజమానులకు చెప్పాలి, అయ్యా మంచి మార్గం కాదని చెప్పే వరకే ఫైనల్ జడ్జిమెంట్ యజమాని చేయాలి. అర్థమైందండి? ఏదేను తోటలో అవ్వమ్మ నిర్ణయం ఏలుబడి చేసింది, గుర్తుపట్టారా? ఆ ఏదేను తోటలో యజమానిగా పెట్టింది, ఆజ్ఞ అతిక్రమించే చస్తావని చెప్పింది యజమానుడైన ఆదాముకు తప్ప స్త్రీకి కాదు. గమనించారండి? వాక్యం యొక్క రూలు చూసేవాళ్ళు ఎవరు లేరు. యజమాని దుర్మార్గుడు అవ్వచ్చు, మీకు చాలా ఆలోచనలు వస్తాయి. దుర్మార్గుడైనా మీరు ప్రార్థన చేయాలి. యజమానికి సత్యాన్ని చెప్పి అతని చేత యజమాని మాట్లాడడం వేరు, ఇంట్లో స్త్రీలు మాట్లాడడం వేరు. అర్థమైందండి? యజమాని మాట్లాడిన మాటకి అథారిటీ ఉంటుంది. గమనించారా? ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేఖనానుసారంగానండి. బైబిల్ చూస్తే తెలుసుది. మీరు బైబిల్ చూడరుగా, బైబిల్ చూడరు. స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవాలి,
బలహీనుడు, జ్ఞానం లేని భర్త ఉంటే అతనికి జ్ఞానాన్ని నేర్పుకోవలసిన బాధ్యత స్త్రీదే. నువ్వు మోకరించి నా భర్తను మార్చడానికి నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం కావాలని నువ్వు అడిగితే నీ భర్తను మార్చడానికి కావలసిన జ్ఞానం దేవుడు ఇవ్వడండి. ఇంటిని కట్టుకునే స్త్రీలే దేవుని వాక్యానికి లోబడపోతే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోద్ది. గమనించారా? నేను మన టాపిక్ అది కాదు కనుక నేను ముందుకెళ్తున్నాను. గమనించారా? చూడండి, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేల మీద పడవేవర్లరా. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయువాడు. గమనించారా? సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొరల చేయువాడు. ఏంటి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఏమండి 8వ వచనంలో ఎందుకు చెప్తున్నాడు తెలిసిన? మన దేవుడు ఎంత బలవంతుడో. బుద్ధిహీనులారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బుద్ధిహీనంగా భక్తి చేయమాకండి. మాకు బేతేలు ఉంది, మాకు షోమ్రోన్ ఉంది, మాకు ఇది ఉంది, బేర్షబా ఉంది, గిల్గాల్ ఉందని ఫోజులు కొట్టమాకండి. దేవుడు ఎంత బలవంతుడు తెలిసిన? నక్షత్రాలకు పేర్లు పెట్టేవాడు. గుర్తుపెట్టారా? నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలిచేవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చగలడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. పగలు చీకటిగా మార్చేయగలిగినటువంటి వాడు. సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొరలు చేయవాడు. ఆయన ఎంత బలశౌర్యము కలిగిన వాడో తెలుసునండి. ఈ నక్షత్రాలకి పేర్లు పెట్టేటువంటి విషయాలు యోబు పుస్తకంలో ఉండాలండి. యోబు పుస్తకంలో ఉన్నాయండి. ఈ విషయాలన్నీ కూడా యోబు పుస్తకంలో ఉన్నాయి. యోబు పుస్తకంలో చూడండి నాన్న. యోబు పుస్తకం 9వ అధ్యాయం 10-11 వచనాలు, 9-10 వచనాలు. తర్వాత యోబు పుస్తకం 38 మొదటి వచనం, 31వ వచనం మీరు చదువుకోండి. అలాగే యెషయా పుస్తకం 40వ అధ్యాయం 26 కూడా చదవచ్చు. నేను చదువుతాను చూడండి. కొంచెం మరి నాకేం టైం అయిపోయింది అయినా కూడా చదువుతున్నాను ఉండండి. యెషయా పుస్తకం 40 అధ్యాయం 26 చదువుతాను. 40 అధ్యాయం 26 నేను చదువుతున్నాను చూడండి. మీ కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృష్టించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటినీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. గమనించారా? తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన యొక్క ఒక్కటైనను విడిచిపెట్టడు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. గమనించారా నాన్న? ఈయన ఎలాంటి వాడంటే ప్రతి వాటిని మీ కన్నులు పైకెత్తి చూడండి. పైన ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. వాటి లెక్క చొప్పునంట దేవుడు వాటి సమూహములను అంటే నక్షత్రాలకు బ్యాచ్లు ఉంటాయంటండి. ఆకాశంలో మీరు చూడండి 5-6 నక్షత్రాలు ఒక దగ్గరే ఉంటాయి. వాటికి గుంపులు కూడా ఏర్పరిచింది ఆయనేనంట. ఇంకా యోబు 38:1 నాకు టైం అయిపోతుంది. 31వ వచనం యోబు పుస్తకం 9వ అధ్యాయం 9-10 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. లేకపోతే ఆ యోబు పుస్తకం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు మీరు వివరంగా చదువుకోండి, అక్కడ అర్థమైపోద్ది. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు ఉదయకాలంలో ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. గమనిస్తున్నారా? కాబట్టి ఈరోజు దేవుని ఎదుట వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా,
ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గుర్తుపట్టి మనలను మనం వాక్యాన్ని బట్టి దిద్దుకొని దేవుని తీర్పులకు భయపడదుముగాక. ఆమోసు ప్రవక్త అంగలార్పు వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇక దేశం మొత్తం ప్రలాపంతో నిండిపోతుంది. ఏమండి, 100 మంది బయలుదేరితే 10 మంది వెనక తిరిగి వస్తున్నారంటే మరి ఇక చూడండి 90% చచ్చిపోతున్నారండి. 90% శవాలు కళ్ళ ముందర కనపడుతుంటే ఊళ్ళో గ్రామంలో ప్రజల పరిస్థితి ఏంటండి? ఎంత కన్నీరు ఉంటుంది, భయం ఉందండి. ఈ రోజున మన బతుకులో మన చదువుల్ని మన ఆస్తిపాస్తులను చూసుకొని గర్విస్తూ ఈ గర్వం ఎంత నాశనం జరుగుతున్నా నీ మనసు మాత్రం కఠినమైపోద్ది, కానీ నీ బతుకు మాత్రం మారదు. బిడ్డలారా, నీ కలిగిన తెలివితేటల పక్కన పెట్టి అంగలార్పు నీతిమంతులు కన్నీరు చూసి భయపడి, అమ్మో దేవుని నా గురించి దైవజనులు ఏడుస్తున్నారంటే శ్రమ మీద పడబోతుందని గుర్తుపట్టి మరి మనసు మార్చుకొని దిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన కనతండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి అంగలార్పు వచనాన్ని 5వ అధ్యాయాన్ని ప్రారంభించారు. మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నా బిడ్డలు ఈ విషయాలన్నీ గమనించుకోవడానికి గ్రహించుకోవడానికి కావలసిన కృప దయచేయండి. బిడ్డలు వాళ్ళకు కలిగిన వాటిని బట్టి, వాళ్ళకు శరీర సంబంధమైన భక్తిని బట్టి విగ్రహములతో నిండిపోయిన మందిరంలో బేతేలులో అపవిత్రమైపోయినాయి, మందిరాలు పాడైపోయినాయి, మందిరాల్లో విగ్రహారాధనలు నడుస్తున్నాయి, మందిరాల్లో పండుగల ఆచారాలు నడుస్తున్నాయి, పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకునే పరిస్థితులకు వచ్చేసినాయి. అన్యజనుల్లో ఉన్న నామకార్థమైనటువంటి పరిస్థితులన్నీ మందిరాల మీద పడిపోయినాయి. మందిరాల్లోనే రాజకీయాలు, మందిరాలలోనే పార్టీలు. అయ్యో, ఎంత శాపగ్రస్తమైంది. మేము మందిరాలకు వెళ్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, దేవుడు మమ్మల్ని నమ్మకంగా చేశాడు, మమ్మల్ని కాపాడుతున్నాడని భ్రమపడుతున్నారు. కానీ నీ ఉగ్రత మీద పడుతుందని గుర్తుపడతలేదు ప్రభా. బిడ్డల మనోనేత్రాలు వెలిగించండి నాయనా. మాలో ఏ చిన్న అపవిత్రత ఉన్నా దానికి తీర్పులు వచ్చి మీద పడతాయి గనక దేవుని తీర్పులకు భయపడే బ్రతుకులు వాక్యమైన బిడ్డలకి మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా నమ్మి మరి విశ్వాసం ద్వారా జయం పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.